రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న మాట మరోసారి నిజమైంది. 3 నెలల క్రితం వరకు భారత్ పట్ల శత్రుత్వంతో వ్యవహరించిన కెనడా ఇప్పుడు పూర్తి మార్పు చూపిస్తోంది. గతంలో తమ దేశం వేదికగా భారత్పై కుట్రలకు ఆస్కారం ఇచ్చిన కెనడా ప్రస్తుతం అలాంటి యత్నాలకు అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకుంటోంది. దీనికి ప్రధాన కారణం అక్కడ ప్రభుత్వం మారడం. అలాగే G7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రసంగం కూడా ఈ మార్పుకు తోడైంది. ఒకప్పుడు పాకిస్తాన్ కన్నా ఎక్కువగా భారత్కు కెనడానే సమస్యగా మారింది. అయితే ఇప్పుడు అదే కెనడా అత్యంత నమ్మదగిన మిత్రదేశంగా మారిపోతుందని భావించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 2 ఏళ్లుగా ట్రూడో ప్రభుత్వ కాలంలో భారత్పై కెనడా దాడులు ధోరణి చూపింది. కానీ తాజాగా మారిన ప్రభుత్వంతో ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది. ట్రూడో హయాంలో జరిగిన వివాదాలను పక్కన పెట్టి భారత్తో కలిసి ముందుకు సాగేందుకు కొత్త ప్రభుత్వం సంకేతాలు పంపిస్తోంది. G7 సదస్సు ఈ కొత్త పంథాకు వేదికైంది. ఈ క్రమంలోనే G7 సదస్సులో మోదీ, కెనడా కొత్త ప్రధానమంత్రి మార్క్ కార్నీ మధ్య కీలక చర్చలు జరిగాయి. గతంలో ట్రూడో పాలనలో 2 దేశాల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. 2 దేశాల రాయబార కార్యాలయాల్లో కొత్త హైకమిషనర్లను నియమించి కాన్సులర్, వాణిజ్య కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించనున్నారు. దీంతో 2 దేశాల పారిశ్రామికవేత్తలు, పౌరులు తమ కార్యకలాపాలను సాధారణ స్థాయిలో కొనసాగించగలుగుతారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోదీని కలవమని చెప్పినా మోదీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ట్రంప్ పాకిస్తాన్ పట్ల చూపుతున్న ప్రాధాన్యత దీనికి కారణం. 2 ఏళ్ల క్రితం కెనడాలో సిక్కు వేర్పాటువాద నాయకుడు హార్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ట్రూడో ఆరోపించిన తర్వాతే 2 దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి గ్యాప్ ఎక్కువైంది. చివరికి రాయబారులను కూడా వెనక్కి పిలిపించుకున్నారు. కానీ ఇప్పుడు మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిస్థితులు మెరుగుపడడం ప్రారంభమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.